Daily. Taste the Daily. 6 గ్యారెంటీల అమలు ఎక్కడ? ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఏమైపోయాయి అంటూ సోనియాకు లేఖ రాశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇప్పటికైనా ప్రజల గురించి ఆలోచించమని రేవంత్ కి చెప్పాలంటూ లేఖ రాశారు. అయితే ఆ లెటర్ ని సోనియాకి కాదు మీ నాయకుడికి పంపించండి అంటూ కౌంటర్ ఇస్తోంది కాంగ్రెస్. కాంగ్రెస్ 6 గ్యారెంటీల అమలును ప్రశ్నిస్తూ సోనియా గాంధీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ రాయడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ పేరిట రూపొందించిన పుస్తకాన్ని ఇటీవల సోనియా గాంధీకి రేవంత్ అందించారు. ఈ సందర్భంగా రేవంత్ ను సోనియా అభినందించారు. ప్రభుత్వ పనితీరు, రాష్ట్ర అభివృద్ధి విషయంలో రేవంత్ దూరదృష్టిని అభినందించినట్లు, తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ కు అనుగుణంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లాలంటూ ఆమె శుభాకాంక్షలు తెలిపారు. ఈ అంశంపైనే ఇప్పుడు లేఖ రాశారు కిషన్ రెడ్డి. 2 ఏళ్ల పాలనపై సీఎం రేవంత్ రెడ్డిని మీరు అభినందించారంటే ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు కావడం లేదనే వాస్తవం మీకు తెలిసినట్టు లేదు, తెలుసుకోవడానికి ప్రయత్నించినట్టు కూడా లేదు. పైగా హామీలు వదిలేసి తెలంగాణ ప్రజలను వంచిస్తూ, ప్రజలను మోసం చేస్తూ విజన్ డాక్యుమెంట్ పేరుతో కొత్త పల్లవి అందుకొని మీకు మీరే అభినందించుకుంటున్నారు. ఎన్నికలప్పుడు ఇచ్చిన గ్యారెంటీలను గాలికొదిలేశారా? ఎన్నికల ప్రణాళికలు ఇచ్చిన 420 హామీలను మూసీ నదిలో కలిపేశారా? లేక గాంధీభవన్లో పాతరేశారా? అంటూ లేఖ రాశారు కిషన్ రెడ్డి. రైతులు, మహిళలు, నిరుద్యోగులు, విద్యార్థులు, ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన హామీల విషయంలో కాంగ్రెస్ వైఖరి ఏమిటో ఇప్పటికైనా స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. సోనియా గాంధీకి కిషన్ రెడ్డి లేఖ రాయడంపై కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తోంది. మా అధినేత్రి గారు ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానంలో మెజారిటీ అంశాలు పూరించినాం. ఇంకా 3 ఏళ్ల సమయం ఉంది. మేము చెప్పినటువంటి మాటలు, ఇచ్చిన వాగ్దానాలు, 6 గ్యారెంటీలో పలు అంశాలు పూరించడం, అన్ని కూడా పూరించడం సిద్ధంగా ఉన్నాం. మీరు కేంద్రంలో బీజేపీ 12 ఏళ్ల పాలన మీద చర్చకు సిద్ధం. ఏ బీదవాన్ని మీరు ఆదుకున్నారు, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, తెలంగాణకి ఎన్ని పరిశ్రమలు తెచ్చారు, ఎన్ని వేల కోట్లు నిధులు తెచ్చారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన హామీల అమలుపై ప్రధాని మోదీకి కిషన్ రెడ్డి లేఖ రాయాలంటూ కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ నేత మధు యాజ్కి. మీ ప్రధానమంత్రికి రావాల్సింది తెలంగాణకు రావాల్సిన వాటా మీరు ఎందుకు ఇవ్వట్లే? నీళ్ళ పంపకమే కావచ్చు, నిధులు కావచ్చు, వాటి గురించి రాయాల్సింది లెటరు. మా నేత తెలంగాణ ఇచ్చిన మాత, నువ్వు ఆమెకు లెటర్ రాస్తే మర్చిపోయినవా? ఏపీ భవన్లో ఉంటివి, సోనియా గాంధీ వల్లనే తెలంగాణ వచ్చిందని చెప్తేవి. నువ్వు ఉపవాసం ఉంటే నేను కోదండరామ్ గారు వచ్చి పలకరించి ఛాయ్ తాగిపిస్తే టిఫిన్ పెడుతుంది. సో తెలంగాణ ఇచ్చిన తల్లిని అడగాల్సింది కాదు, ఆ తల్లి తెలంగాణ ఇచ్చింది. తెలంగాణ రావాల్సిన వాటాని నరేంద్ర మోదీ గారిని పిలిచి అడుగు, లెటర్ రాయి, అప్పుడు నీకు కేంద్ర మంత్రికి గౌరవం ఉంటుంది. కొత్త ఊహలు, కొత్త ఆశలు, కొత్త హామీలు కల్పించే ముందు గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంపై దృష్టి పెట్టాలని కిషన్ రెడ్డి అంటుంటే, బీజేపీ వల్లే రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని అంటోంది హస్తం పార్టీ.